అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ సాగర్. బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈరోజు ప్రధానంగా మహబూబ్నగర్ మేయర్ అభ్యర్థిగా బీసీ మహిళకు కేటాయించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పడుతుందన్నప్పటి నుంచి మేము బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘ పెద్దలతో, విద్యార్థి సంఘ నాయకులతో, చాలా మందితో మేము చాలా రిప్రజెంటేషన్లు పత్రికాముఖంగా చాలా సార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఎందుకంటే మహబూబ్నగర్ తొలిమేరుగా బీసీకి అవకాశం కల్పించాలని మాత్రం చాలా సందర్భంలో మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మహబూబ్నగర్ తొలిమేరుగా బీసీకి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఈరోజు ప్రధానంగా ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మెజారిటీ స్థానాల్లో బీసీలు గెలవాలని ఒక ప్రధాన ఎజెండాతో మేము ముందుకు వెళ్తున్నాం. ప్రధానంగా 14 జనరల్ స్థానాలు ఈరోజు మెజారిటీ స్థానాలు బీసీలే గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ భావజాలం ఈరోజు బలంగా వినిపిస్తున్న ఈ సందర్భంలో ఏదైతే ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం అని ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీగా ప్రకటించి ముందుకు పోయిందో, వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో ఆ 42% లేకుండా 17%తో రావడంతో ఈరోజు ఒక్కసారిగా బీసీలలో ఒక రకమైన ఆత్మవిమర్శన చేసుకొని మొన్న స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఈరోజు బీసీ బిడ్డలు గెలవడం జరిగింది. మేమేమంటామంటే ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా చాలా కేంద్రాల్లో ఈరోజు బీసీలకు అవమానాలు, అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం. మేము అది అన్ని దృష్టిలో పెట్టుకునేదంటే భవిష్యత్తు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈరోజు మెజార్టీ స్థానాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో బీసీలు వార్డు మెంబర్లుగా మున్సిపాలిటీల్లో మెజార్టీ ఉంటే రేపు భవిష్యత్తు అధికార దిశగా పోయేందుకు చాలా ఈజీ మూమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం. ప్రధానంగా మహబూబ్నగర్ మేయర్ పరిధిలో 14 జనరల్ స్థానాలు ఉన్నాయి. ఆ జనరల్ స్థానాలలో 100% అంటే దాదాపు 10 నుంచి 12 స్థానాల వరకు ఈరోజు బీసీ బిడ్డలు పోటీ చేయలే. బీసీ బిడ్డలు గెలవాలని కూడా మేము కోరుచున్నాం. వాళ్ళ గెలుపునకు ఈరోజు బీసీ సంఘాల తరఫున, బీసీ కుల సంఘాల తరఫున, ప్రజా సంఘాల తరఫున ఖచ్చితంగా వాళ్ళు వెన్నట్టు ఉంటాం. మెజార్టీ రోజు బీసీ స్థానాలు గెలిపించుకోవటం, ప్రధానంగా రేపు తొలి మహబూబ్నగర్ కార్పొరేషన్ లో మెజారిటీ బీసీ బిడ్డలు కనపడే విధంగా ఈరోజు మేమందరం కృషి చేస్తాం. దానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ఈరోజు మేము సిద్ధమవుతున్నాం. ఈరోజు ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా మటుకు ఇంతకుముందు మేమందరం అంటే కుల సంఘాల ప్రతినిధులుగా అందరం ఒక రకమైన డిస్కషన్ చేసుకుంటే ఏంటంటే, టౌన్ లో కూడా పేరుకే బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు బీసీలు పోటీ చేయని వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది. దాని విధంగా ఏ విధంగా ముందుకు పోతా ఉండాలని కూడా మేము ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం. భవిష్యత్తులో మాత్రం ఈరోజు మెజార్టీ స్థానం అంటే జనరల్ స్థానాలు అంటేనే బీసీలవే అని మాత్రం ఖచ్చితంగా అందరూ గమనించాలి. మీరందరూ జనరల్ స్థానంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపండి. ఈరోజు జనరల్ స్థానంలో ఖచ్చితంగా పోటీ చేయండి. మీ గెలుపుకు మేమందరం మీ వెనకాల ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఎక్కడైతే ఎక్కువ శాతం బీసీలు ఉన్నారో అక్కడ బీసీలకు సీట్లు లేకుండా వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చింది. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో మన బూర్పూరు మున్సిపాలిటీ చూసుకుంటే అక్కడ బీసీలు అధిక శాతంలో ఉన్న జనాభాకు ఒక ఎస్టీకి రిజర్వేషన్ ఇచ్చింది. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? ఒకటి చెప్తున్నా, అక్కడ పెద్ద కుట్ర జరిగింది. ఎందుకంటే ప్రధానంగా దేవరకద్ర నియోజకవర్గంలో భూత్పూర్ మున్సిపాలిటీ అనేది ఒక గుండెకాయ లెక్క ఏ పార్టీకైనా. వీళ్ళందరూ గమనించి అక్కడ బీసీ భావజాలం కూడా చాలా బలంగా ఉంది. ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు కూడా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో కూడా మేము భూత్పూర్ హెడ్ క్వార్టర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ ఒక బీసీ బిడ్డ కనుక గెలిస్తే భవిష్యత్తులో అక్కడ ఉన్న ప్రధాన పార్టీలకు తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామన్న భయంతో ఈరోజు అక్కడ ఎస్టీకి రిజర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు మేము ఈ పత్రికాముఖంగా ఒక్కడే చెప్తున్నాం, మీరు ఏదైతే భయపడుతున్నారో అది భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు భయపడే విధంగా ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, జిఎంఆర్ గారు ఏ విధంగా కుట్ర చేసి అక్కడ బీసీలకు అన్యాయం చేసిండు. బీసీ బిడ్డలు ప్రధానంగా అక్కడ మెజారిటీ స్థానాలు గెలుస్తారు. రేపు ఎస్టీకి రిజర్వ్ అయినా అక్కడ భూత్పూర్ మున్సిపాలిటీలో మాత్రం కీలక భూమిక మాత్రం బీసీలదే ఉంటుంది. రేపు వీళ్ళు ఏ విధంగా అయితే కుట్ర చేసి అక్కడ మున్సిపాలిటీని బీసీలకు రాకుండా అనుకున్నారో, రేపు భవిష్యత్తులో జరగబోవు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో అక్కడ బీసీల ప్రతాపం ఏంటో చూపేందుకు అక్కడ ఉన్న బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుంది. వాళ్లకు ఏ విధంగా కార్యాచరణ చేయలే, మనకు అక్కడ జరిగిన అన్యాయాన్ని మనం ఏ విధంగా ముందుకోవాలన్నా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో అక్కడ భూత్పూర్ దేవరకద్ర నియోజకవర్గంలో భూత్పూర్ని వేదికగా చేసుకొని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని అక్కడి నుంచే మా కార్యాచరణ మొదలు పెడతాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు సారంగి లక్ష్మీకాంత్.
నేను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ స్టేట్ కన్వీనర్ను. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మహబూబ్నగర్ కార్పొరేషన్కు బీసీ మహిళా రిజర్వేషన్ చేయడం అనేది బీసీ సమాజ్ లాంటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కుల సంఘాల ఆధ్వర్యంలో చేసిన పోరాటాలకు ఫలితమైంది. మేము ఎంత డిమాండ్ చేశామో దానికి తగినట్లుగానే బీసీ మహిళ మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా మేయర్ కాబోతున్నది ఈసారి. ఇదే విషయమే కాకుండా స్థానిక 60 డివిజన్లలో కూడా బీసీలకు ఎక్కువ శాతం సీట్లు ఇచ్చారు, కానీ దాంట్లో బీసీలు గెలిచే అవకాశం ఉన్న చాలా డివిజన్లలో జనరల్ అయినవి కొన్ని దళిత సంఘాలకు, గిరిజన సంఘాలకు రిజర్వేషన్ల ప్రకారం అలాట్ చేశారు. అంటే అక్కడ బీసీలు గెలిచే అవకాశం ఉన్న స్థానాలవి. అయినా సరే మేము చేసే పోరాటానికి ఫలితంగా ఏ విధంగా అయితే వచ్చిందో మేము మరో పోరాటానికి దిగుతున్నాం. ఇప్పుడు జనరల్ స్థానాలలో కూడా బీసీలు పోటీ చేయండి, అక్కడ ఉన్న 30 జనరల్ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 30 జనరల్ స్థానాలలో కూడా బీసీలే పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపించుకున్న బాధ్యత మా ప్రజా సంఘాలది, మా బీసీ సంఘాలది, మా కుల సంఘాలది. మేము చేసే విన్నపం ఏమంటే గెలిచిన తర్వాత బీసీలకే మీరు లాభం చేకూర్చేటట్టు పనిచేయండి, బీసీ సమాజానికి లాభం చేకూర్చేటట్లు పనిచేయండి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతోపాటు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఏదైతే కార్పొరేషన్లో కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ జనరల్ స్థానాలకు అలాట్ అయినాయో అక్కడ కూడా బీసీలే మెజారిటీగా ఉన్నారు కాబట్టి బీసీలే పోటీ చేయండి. ఆ బీసీలలో కూడా మనం పోటీ చేయడం వల్ల అక్కడ చైర్మన్లే అవకాశం ఉంటుంది, దాన్ని వదులుకోకండి. ఖచ్చితంగా బీసీ సమాజానికి మీరందరూ కూడా మార్గదర్శకంగా నిలవండి. ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఏనుగొండ వార్డులో అక్కడ బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు, కానీ అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది. ఇది ఒక ఏనుగొండనే కాదు, మన క్రిస్టియన్పల్లిలో కూడా బీసీ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఎస్టీ చేసారు, ఏనుగొండలో బీసీ జనాభా ఎక్కువ ఉంటే ఎస్సీ చేశారు. ఇది బోయపల్లిలో ఒకటి. అయితే ఇదంతా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం రాజకీయ నాయకులు చేస్తున్న పని ఇదంతా. వాళ్ళు ఎంతసేపటికి రాజకీయంగా మాకేమి లాభం చేకూరుతుంది, బీసీలు ఇన్ కేసు ఈ స్థానాల్లో గెలిస్తే వాళ్ళు మేరే అవకాశం అక్కడి నుంచి ఉన్న క్యాండిడేట్స్ ఉందా, అది ఆలోచన చేసుకొని మనల్ని బీసీలను మెయిన్గా బీసీలను వెనుకబాటు గురి చేయడానికి వాళ్ళు చేసిన తాకట్లు ఇవన్నీ. కాబట్టి అందుకోసం అనేది ఏమంటే సరే వాళ్ళకి అలాంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అలాంటి చేసిన దాంట్లో బీసీలకు నిలబడే ఛాన్స్ లేకపోవచ్చు, కానీ దానికి రిప్లేస్ చేస్తూ మనం జనరల్లో నిలబడి మనం గెలిపించుకుంటే మనకు రావాల్సిన రిజర్వేషన్ కన్నా మనం ఎక్కువ వస్తాయి. మనకు నా పేరు విజయ్ కుమార్. గతంలో నేను జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసింటిని. ప్రస్తుతం బీసీ సమాజ్కు రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ప్రత్యేకించి ఇప్పుడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహబూబ్ నగర్లో దృష్టిలో పెట్టుకుంటే జనరల్ స్థానాలు ఒక 14 అని ప్రకటించడం జరిగింది. అయితే జనరల్ స్థానాలు అనగానే అదేదో రెడ్డిలకని, వెల్మలకని లేదా అగ్రవర్ణాలకు అన్నటువంటిది ఆలోచన అనేది, అభిప్రాయం అనేది చెప్తా ఉంటాడు. కానీ మనం గమనించుకోవాలి, ఎట్లా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా పోటీ చేయొచ్చు, అది జనరల్ స్థానం. కాబట్టి ఇప్పుడు ఏదైతే అగ్రకులాలతో నడవబడే అధికార పార్టీలు ఉన్నాయో, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీలు, వాళ్ళు నిజాయితీని నిరూపించుకోవాలి. ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళ నిబద్ధత బీసీల పట్ల ఏముంది అనేది రుజువు చేసుకోవాలి. ఒక మంచి అవకాశం వాళ్ళకు కూడా, అంటే జనరల్ స్థానాల్లో బీసీలకు ఇచ్చి అది మాకు బీసీల పట్ల మాకు కూడా నిబద్ధత ఉన్నది అని చూపించుకునే అవకాశం. ఆ రకంగా వాళ్ళు చేస్తే మంచిది. ఒకవేళ ఆ రకంగా చేయకపోతే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు మొదటి నుంచి కూడా అది గమనించుకొని ఈసారి జనరల్ స్థానాల్లో బీసీలు నిలబడాలి, ఆ బీసీలు గెలవాలి. కాబట్టి ఆ గెలవడానికి ఈ బీసీ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు కూడా వాళ్ళకు చేరేడు వాదారుగా ఉండి గెలిపించుకోవాలి. ఎప్పుడైతే బీసీలు జనరల్ స్థానాల్లో గెలుస్తారో రేపు పొద్దున కూడా జరగబోయే
ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా జనరల్ స్థానాలు ఉన్నప్పుడు మనకు తప్పకుండా అక్కడ కూడా బీసీలకు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే బీసీలు అంతా ఒకటే, బీసీలను గెలిపించుకోవడం అనేది దానికి ఇదొక ప్రారంభం కావాలని నా యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లలో కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదన్నారు. తప్పకుండా అదేంటంటే చాలా జరిగినాయి. ఇప్పుడు మనకు బయటికి కనపడుతున్నాయి. ఇందాక మామూలు తీసుకున్నప్పుడే ఎనుగొండ కానీ, మన బోయపల్లి కానీ, కిషన్పల్లి కానీ, తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కేవలం మహబూబ్నగరే కాకుండా మహబూబ్నగర్ చుట్టుపక్కల ఉన్న 11 మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లో ఏ రకంగా అంటే వాళ్ళు పేరుకే ఏదో పారదర్శకంగా చేస్తున్నాం అంటున్నారు, కానీ మరి ఇవన్నీ గమనించాలి కదా. ముఖ్యంగా బీసీలు ఎక్కువ ఉన్న దగ్గర బీసీలకు ఇవ్వడం అనేది, ఒకవేళ ఎస్సీలు లేకపోయినా అక్కడ ఎస్సీలకు ఇవ్వడం. కాబట్టి ఈ రకమైనటువంటి ఎందుకు జరుగుతుందంటే, ఎవరైనా బీసీ బలంగా ఉంటే ఒక ప్రాంతంలో అక్కడ అది ఎస్సీలకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బలమైనటువంటి బీసీ రేపొద్దున శాసించడానికి అవకాశం ఉంటుంది గెలిస్తే. కాబట్టి ఇది తప్పకుండా నేనైతే అనుకుంటున్నాను, ఇది కుట్రపూరితంగానే కావాలని కూడా కొన్ని ఈ రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆలోచించేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి బీసీలందరూ చైతన్యంగా ఉండి రేపు జరిగే ఎలక్షన్ల ఎక్కడ బీసీలు నిలబడ్డా కూడా ఖచ్చితంగా గెలిపించుకోవడానికి అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు కూడా ఏకమై వాళ్ళ వెన్నంటే ఉండి విజయానికి మన వంతు సహకారం అందించాలని చెప్పి కోరుతాం. నా పేరు కె శివన్న, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిని. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వము కేటాయించినటువంటి బీసీ రిజర్వేషన్లలో మా జనాభా, బీసీ జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఎస్సీలకు ఇవ్వడం, బీసీలు ఉన్న దగ్గర ఎస్టీలకు ఇవ్వడం ఇది ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఎస్సీలు ఎక్కువ ఉన్న దగ్గర ఎస్సీలకు ఇవ్వండి, జనాభా దామాషా ప్రకారం. ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలకు ఎక్కువ ఇవ్వండి. వారి రిజర్వేషన్ వాళ్ళ రిజర్వేషన్ మేమేం అడుగుతలేము. మా జనాభా మా ప్రకారంగా మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా రిజర్వేషన్లు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకు మాకు కొట్లాటలు పెట్టడం, వాళ్ళకు మాకు మనస్పర్ధలు వచ్చేటట్లు ప్రభుత్వాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ ప్రభుత్వము మీరు 50% ఉన్నారు, 60% ఉన్నారు, మీకు 50% రిజర్వేషన్ వస్తుందని మోసం చేసిండ్రు. ఆల్రెడీ మాకు 10% ఆల్రెడీ కట్ చేసి అక్కడ వేరే మైనార్టీలకు ఇచ్చింది. అసలు ఆన్నే మాకు దెబ్బ పడింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా మేము ఎప్పుడైతే మైనార్టీ సర్టిఫికేట్ వస్తాం, మైనార్టీ తీసుకుంటున్నారు, బీసీలకు వస్తాయి, బీసీ సర్టిఫికేట్ తీసుకొని పోటీ చేస్తున్నాం. ఎంత గండి పడుతుంది. అసలు ఇది బీసీ సమాజం గమనించాలి, బీసీ కుల సంఘాలు కూడా గమనించాలి. మమ్మల్ని ఎక్కడైతే బీసీ ఉన్నారో మమ్మల్ని ఆల్రెడీ సంవత్సరం కిందనే డివైడ్ చేసిండ్రు. వార్డులు కూడా హేతుబద్ధంగా లేవు, ఇది జగమెరిగిన సత్యము. ఇవన్నీ ఎవరేమి ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు నన్ను చూస్తలేరు అనుకుంటారు, కానీ అందరు గమనిస్తున్నారు. ఆల్రెడీ మీకు దెబ్బ పడింది మన సర్పంచ్ ఎలక్షన్లా. మీరు ఎంత గింజుకున్నా సరే రాబోయేది బీసీ ప్రభుత్వమే, బీసీ ముఖ్యమంత్రి, బీసీ ఎమ్మెల్యేలు అవుతారు. దానికోసమే ఈ సమాజం పనిచేస్తుంది, ఈ కుల సంఘాలు పనిచేస్తున్నాయి. బీసీ సమాజము, బీసీ కుల సంఘాలు, బీసీ ఇంటెలెక్చువల్, బీసీ జాట్ ఇవన్నీ దానికోసమే పనిచేస్తున్నాయి. ఏమంటే ఇక్కడ బేస్ మాకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, సర్పంచులు ఇక్కడనే దెబ్బ పడాలని చూసిండ్రు. మీ పాచికలేం పారలేదు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మా టార్గెట్ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఖచ్చితంగా బీసీ 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తీర్థం. అది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు.